హలో, హాయ్ అండి అందరికీ. నాటుకోడి వండుతున్నానండి. ఈ నాటుకోడి ఎలా వండాలో ప్రాసెస్ చూద్దాం. ఒక 2 ములక్కాయలు కూడా వేసాను. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టానండి. దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కట్ చేసి వేయించుకోవాలి. ఇవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి. నాటుకోడి శుభ్రంగా వాష్ చేసుకుని వేసుకున్నానండి. ఒకసారి ఇవి తిప్పుకోవాలి. పసుపు, తగినంత ఉప్పు, ఒకసారి కలిపేసి మూత పెట్టుకుంటే అల్లంలో నీచు వాసన అంతా పోయే వరకు వాటర్ ఏమన్నా ఉంటే పోతాయండి, నీచు వాసన రాకుండా ఉంటాయి. వాటర్ అన్నీ ఇంకాయండి, ఆయిలే ఉంది. ఇప్పుడు మనం దీనిలో కారం వేసుకుందాం. తగినంత కారం వేసుకోవాలి. నేను 2 స్పూన్లు వేసామండి. ఒకసారి అంతా కలుపుకొని మసాలా కూడా వేసుకుందాం. దీనిలో ధనియాలు అవన్నీ ఉంటాయి కాబట్టి 3 టేబుల్ స్పూన్లు వేసామండి. ఇప్పుడు కుక్కర్ మూత పెడదాం. విజిల్స్ వచ్చే వరకు